క్లియర్ గా ఉంది రామూర్తి గారు. ఆర్టీసీ కార్మికులు పెట్టినటువంటి దాదాపు అన్ని అంశాలకి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్తుంది. ఒక్క 3 తప్ప. ఆ 3లో దాదాపుగా 2 అంశాలు గతంలో మీరు చేసినటువంటి పాపమే అంటూ మిమ్మల్ని నిందిస్తున్నారు. దానికి ఉదాహరణగా గతంలో జరిగినటువంటి సమ్మెలు కావచ్చు, నోటి మాటతోనే యాజమాన్యాలను రద్దు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? గతానికి ఇప్పటికీ భిన్నం ఏంటి? అందరికీ నమస్కారం. వాస్తవానికి ఈ సమస్యల్ని పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ముద్దు నిద్రపోతుంది, వాళ్ళని పట్టించుకోవడం లేదనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాస్తవం గత 50 రోజుల క్రితం నోటీస్ ఇచ్చారండి, మేము సమ్మె చేస్తామని. 50 రోజుల క్రితం నోటీస్ ఇస్తే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? మరి మంత్రి లేడా, ముఖ్యమంత్రి లేడా? కొంచెం రివ్యూ చేయరా? వీళ్ళ సమస్యలేంది, వీళ్ళు అడుగుతున్న డిమాండ్ ఏంది, ఇవి సాధ్యం అవుతాయా, ఆచరణ సాధ్యం ఉన్నాయా లేవా, చేయగలుగుతామా అనేది ఒక్కసారైనా ఒక్క డిమాండ్ అయినా పెద్దలు చెప్పారు ఇంతకు ముందు, ఒక్కటైనా ఆయన నెరవేర్చిందా? అరే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సార్, ఏ గవర్నమెంట్ లో అయినా కొన్ని సమ్మెలు జరుగుతూ ఉంటాయి, వాటిని పరిష్కరించే దిశ ప్రభుత్వం ఆలోచించాలి కదా. ఈ ప్రభుత్వం అట్లా ఆలోచిస్తా లేదు, పంతానికి పోతుంది. కార్మికుల పైన లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం వాళ్ళు పోరాడితే వాళ్ళని బర్తరఫ్ చేయడము లేదా వాళ్ళని తీసేయడం, వాళ్ళని అన్యాయంగా ఈ ఫ్రీ బస్సుల వల్ల ఎంతమంది డ్రైవర్లు దెబ్బలు పడ్డారు, ఎంతమంది ఉద్యోగాలు పోతున్నాయి, ఎంతమంది ఇప్పుడే మిత్రులు చెప్పారు 60 మంది ఎక్కే బస్సుకు 120 మంది ఎక్కడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు కండక్టర్లు, డ్రైవర్లు. కొత్త బస్సులు వేయరు, ఆ ఏసీ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ వాళ్ళకు కొనేది. అంటే రామూర్తి గారు ఇప్పుడు ఈ ధర్నాలు, ఈ నిరసనలు లేదంటే ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభమై ఈ రోజుకి 2వ రోజు అని అనుకుందాం. కానీ గతంలో 50 రోజుల వరకు జరిగినటువంటి చరిత్ర ఉంది కదా మీ హయాంలో. అప్పుడు అసలు చర్చించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధపడకపోవడం, బలవంతంగా ప్రైవేట్ కార్మికులతో బస్సులు నడపడం, ఇవన్నీ గతంలో మీరు కూడా చేశారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది మేము 2 రోజులకే చర్చలకు సిద్ధంగా ఉన్నాము, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు కదా. వీళ్ళకు చిత్తశుద్ధి లేదండి. కేసీఆర్ గారు 50 రోజులు సమ్మె జరిగినా కానీ ఏ ఒక్కరి జీవితం కట్ చేయలేదు, ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ డిమాండ్ల కోసం వాళ్ళు చేశారు. కేసీఆర్ గారు ఎంత చేయాలో అంత చేసి ఈ ప్రభుత్వం వచ్చే ముందు ప్రభుత్వంలో విలీనం అనేది ప్రక్రియ మొత్తం అయిపోయింది. ఒక అపాయింటెడ్ డే అని నియమించడంలో దాదాపు 2.5 ఏళ్ళు ఎట్లా పడుతుందండి? నాకు అర్థం కాదు. వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా? ప్రజల్ని మోసం చేసి, అలాగే అన్ని వర్గాల ప్రజల్ని ఏ విధంగా అయితే మోసం చేసిందో ఆర్టీసీ కార్మికులను కూడా మేము అదే విధంగా మోసం చేస్తాం, ప్రజలను ఎట్లయితే ఇబ్బంది పెడుతున్నామో అన్ని రకాల ఉద్యోగులు కూడా అదే. ఏం చెప్పారండి వీళ్ళు? బీఆర్ఎస్ పార్టీ మీద విషం నమ్మేటట్టు ప్రభుత్వాలు చేశారు. ప్రతి వర్గం మీద వీళ్ళని రెచ్చగొట్టారు. మా మీద రెచ్చగొట్టి మా మీద అన్యాయంగా మా యొక్క ప్రభుత్వాన్ని కొట్టే విధంగా వీళ్ళు చేసే చర్యలు మరి ఇప్పుడెందుకు? అప్పుడు వాళ్ళు రెచ్చగొడితే ఇప్పుడు మీరు రెచ్చగొడుతున్నారా అన్ని వర్గాల ఉద్యోగుల్ని? మేమేమి రెచ్చగొట్టడం లేదు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు కేసీఆర్ గారి లాగా మీరు కూడా చూడండి అంటున్నాం. కేసీఆర్ లాగా వాళ్ళకి ఎన్ని రకాల సదుపాయాలు ఇచ్చారో మీరు ముందు కూడా చేయమంటారు, వెంటనే గవర్నమెంట్ కు తీసుకోమంటున్నాం. ప్రతిదీ ఏదైతే వాళ్ళు ఇచ్చిన 32 డిమాండ్లు ఉన్నాయో ఆ 32 డిమాండ్లు ఏదో అసాధ్యం కానీ కావు, సాధ్యమైనవే. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి ప్రజలు బాధపడాలా, కార్మికులు బాధపడాలా, అన్ని వర్గాలు బాధపడడమే వీళ్ళకు. ఆయన చెప్పాడు కదా, ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు, వాళ్ళు బాధపడితేనే మాకు ఇష్టం ఉంటది. అబ్బా ఎంత బాధపడుతున్నారు అని అది చూడాలని ఉంటది మాకు. వాళ్ళ ఏడుపు అవసరం, వాళ్ళు చూస్తేనే మాకు. ఇంత దౌర్భాగ్య ముఖ్యమంత్రి, ఇలాంటి సంకుచిత స్వభావం ఉన్న ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరు ఉండరండి. ప్రజల మంచిని కోరుకోవాలి కానీ ప్రజలు ఏడవాలి, ప్రజలు బాధపడాలి, అది చూసి నేను సంబరపడాలనే ముఖ్యమంత్రి ప్రపంచంలోనే ఎక్కడ ఉండరండి. అలాంటి మనకు దొరకడం మన దుర్భాగ్యం. ఓకే రామూర్తి గారు. నాగార్జున గారు మీరేం చెప్తారు? ఆర్టీసీ కార్మికుల యొక్క ఈ నిరసనలు సంబంధించి సమ్మె వల్ల సామాన్య ప్రజలైతే ఇబ్బందుల పాలవుతున్నారు. ఎంత త్వరగా సమ్మె ముగిస్తే అంత మంచిది అని అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. బీజేపీ వ్యూ ఏంటి?
సో బీజేపీ అయితే ఫస్ట్ ఆర్టీసీ సోదరులు ఎవరైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళకి పూర్తి మద్దతు ఇస్తుంది సార్. వాళ్ళు తొందరగా సమ్మె విరమిస్తే అందరికీ మంచి జరిగింది, దానికి కాదని లేము. కాకపోతే ఈ సమ్మె ఏంటి, ఆ సమ్మె ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇది ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఆర్టీసీ కండక్టర్లు కానీ డిమాండ్ కాదు సార్. ఇది దొద్దులే శ్రీధరబాబు ఆధ్వర్యంలో ఉన్నాయి. ఏదైతే కాంగ్రెస్ అధికారం రావడానికి తన మేనిఫెస్టోలో పెట్టిన కొన్ని హామీల్ని ఈరోజు కార్మిక సోదరులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఉన్న హామీలు మీరు నెరవేర్చినాయా బాబు అని అంటున్నారు. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలు బహుశా సోదరులు మర్చిపోయారు అనుకుంటా సార్. అందులో వాళ్ళు చెప్పడం జరిగింది, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 PRC బకాయిలు వెంటనే చెల్లిస్తాం సార్, వెంటనే చెల్లిస్తామని చెప్పి అక్కడ వాళ్ళ మేనిఫెస్టోలో రాశారు. బహుశా సోదరులు ఆ మేనిఫెస్టో గుర్తులేదు అనుకుంటా. 28వ పేజీ మీరు చెక్ చేసుకోండి. 14వ హెడ్డింగ్ కింద 28వ పేజీలో మీరు పెట్టడం జరిగింది, వెంటనే చెల్లిస్తామని చెప్పడం జరిగింది. వెంటనే చెల్లిస్తామంటే ఇంకెన్ని సంవత్సరాలు ప్రభుత్వం ప్రజలు మీకు ఇచ్చిన 5 సంవత్సరాల అధికారంలో దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు మిగిలింది. అంటే వెంటనే చెల్లిద్దామంటే 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలకి 1 రోజు 2 రోజుల ముందు మీరు కూర్చొని ఇది చేస్తారో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది డెఫినెట్గా అవునన్నా కాదనుకున్నా కానీ ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు. ఆ హామీల్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, 32 డిమాండ్లు 28 మేము వెంటనే నెరవేరుస్తాం అని మీ యొక్క మంత్రి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నేను భారతీయ జనతా పార్టీ నుంచి సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఆ రోజు మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టారు, మేము వెంటనే పరిష్కరిస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు టైం తీసుకున్నారు. మళ్ళీ ఎవరైతే వీళ్ళ డిమాండ్లు 29 డిమాండ్లు మీరు తీరుస్తా ఉన్నారు కదా, మళ్ళీ ఇవి తెచ్చడానికి మళ్ళీ 2.5 సంవత్సరాలు మీరు సమయం తీసుకుంటారా? ఎందుకంటే వెంటనే అంటే మీ లాంగ్వేజ్ 22.5 సంవత్సరాలు కదా. ఇంకోటి చూసుకోవాలి, వీళ్ళు మానస పుత్రికగా చెప్పుకుంటున్నారు. ఏమని, మహిళలకి మహాలక్ష్మి పథకం కింద మేము ఫ్రీ పథకం పెట్టామన్నారు. రైట్, ఫ్రీ పథకం పెట్టా, దాన్ని ఎవరో కదట్లా. ఆర్టీసీ సోదరుల దగ్గర నుంచి అన్ని పార్టీలు దాన్ని స్వాగతించాయి, దానికి ఇబ్బంది లేదు. కానీ ఒక కన్సర్న్ మినిస్టర్ మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టి ఒక హామీని నెరవేర్చే ముందు ఆ డిపార్ట్మెంట్తో కానీ ఆ కార్మికులతో కానీ అందులో ఉన్న ఎవరైతే సిబ్బందితో ఉన్నారో వాళ్ళతో మాట్లాడి సమీక్షించి మీరు డెసిషన్ తీసుకోవాలి కదా. మరి సమీక్షించి డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక మహాలక్ష్మి పథకం కింద పెడుతున్నప్పుడు ప్రభుత్వానికి ఎంత ఖర్చు ఆర్టీసీకి పే చేయాలి, మంత్లీ ఎంత పే చేయాలి, దానివల్ల ఎంత నష్టం వస్తుంది, దానివల్ల శాలరీలు వాళ్ళు ఇంటర్వ్యూలో ఇవ్వాలా ఇవ్వకూడదా, ఇస్తున్నారు ఇవ్వలేదో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలిగా. చెక్ చేసుకుంటానే మీ యొక్క మేనిఫెస్టో మీరు వెళ్ళేటప్పుడు కార్మికుల దగ్గర తీసుకెళ్ళాలి కదా. నేను పలానా మేనిఫెస్టోలో మీ హామీలు పెట్టాము, రైట్, మీరు ప్రభుత్వంలో విలీనం చేయాలి కదా. ఎలాగో మహాలక్ష్మి పథకం పెడుతున్నా కదా, ఈ ప్రభుత్వం విలీనం చేసి మహాలక్ష్మి పెడతామని చెప్పి మీరు ఆ రోజు ఎందుకు స్పందించినా, దేని గురించి మాట్లాడని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్. దాంతో పాటు మా సోదరులకు సంబంధించి కూడా విలీనానికి సంబంధించి కూడా ఒక కమిటీ వేసాం. ఆ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోబోతున్నాం. ఎటువంటి విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు రాకుండా అటు ఉద్యోగులకు కావచ్చు, ఇటు ప్రభుత్వానికి కావచ్చు, కోర్టుల్లో కూడా చిక్కులు లేకుండా చూసే ప్రయత్నం చేస్తాం. చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేసే ప్రయత్నమే మాదని చెప్తుంది ప్రభుత్వం. సార్ రైట్, ఇది కొన్ని పాపాలు కేసీఆర్ గారి గవర్నమెంట్ కూడా భరించాలి. ఎందుకంటే నాడు కేసీఆర్ గారి గవర్నమెంట్ 2023 ఎన్నికలకు వెళ్ళేటప్పుడు అడావుడిగా ఏమి చెప్పకుండా మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు. సరే, వాళ్ళు చెప్పడం జరిగింది, కనీసం వీళ్ళ సరే వాళ్ళ పాపం వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు వచ్చిన చేస్తారు లేదు తర్వాత సంగతి. ఆయన ముందు ఎలక్షన్ ముందు నోటు మారేగా చెప్పాలి కాబట్టి చెప్పి వదిలేశారు. అట్లీస్ట్ ఎలక్షన్ అయిపోయిందా చేస్తారని మాకైతే నమ్మకం లేదు కానీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చినా కానీ. సరే, ఇప్పుడు సోదరులు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డెసిషన్లు తీసుకుందో ఆ డెసిషన్ల మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఈ డెసిషన్లో ఇవి మంచి ఉండి ఈ చెడి ఉండి ఇవి మేము కంటిన్యూ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం చేసిన పాలకులు చేసిన కొన్ని విషయాలను వీళ్ళు కంటిన్యూ చేయాలి కదా. ఆ కంటిన్యూ చేయట్లో ఎవరైతే వాళ్ళు ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారో వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి 2.5 సంవత్సరాలు వీళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. ఇంకొక లాజిక్ సార్, ఈ 29 డెసిషన్లో ఈ 29 ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నారో అందులో ఒప్పుకోవడంలో ఒక కోరిక వాళ్ళు ఏం కోరికారంటే, గత ప్రభుత్వం 2010 అంటే ఈ మాటను ఎందుకు చెప్తున్నా అంటే, ఇందాక బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడతా కూడా కేసీఆర్ చాలా పద్ధతిగా కార్మికులు చాలా వరకు న్యాయం చేశారు, వాళ్ళని గౌరవించారని చెప్పడం జరిగింది కదా. ఎంత బాగా గౌరవించారో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. 2019లో ఏదైతే సకల సమ్మె కింద వాళ్ళు ఆర్టీసీ కార్మికులు బంధు పిలిపించారో ఈ ప్రజాస్వామ్యంలో బంధు పిలిపించడంలో తప్పులేదు. శాంతియుతంగా బంధు చేసుకునే అర్హత వాళ్ళకి రాజ్యాంగం కల్పించినప్పుడు డెఫినెట్ గా కేసీఆర్ ఎవరైతే బంధు చేస్తున్నారో ఆ బంధు చేస్తున్న కార్మికుల మీద కేసులు పెట్టారు సార్. ఆ కేసులు ఎత్తేయమని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వేడుకుంటే 2.5 సంవత్సరాలు అయితే వీళ్ళు చోద్యం చూస్తున్నారు సార్. వీళ్ళు అన్నారు మా దగ్గర బడ్జెట్ లేదు, ముఖ్యమంత్రి గారు అదే చెప్తారు, ఏమయ్యా నన్ను కోసుకుంటారా, నన్ను తింటారా, నన్ను పంచుకుంటారా, మీరు ఎంత చూస్తే అదే బడ్జెట్ ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. మరి ఈ కేసులు ఎత్తేయడానికి మీకు ఏమన్నా ₹1 అవసరమా? దాని ముందుగా సార్ దాని గురించి మీరు స్పందించండి. మీ దగ్గర డబ్బు లేదు అని చెప్తున్నారు, కానీ ఢిల్లీకి సంచులు పంపించడానికి కానీ మీ ముఖ్యమంత్రి గారు మానస పుత్రిక ఏదైతే ఉందో
మూసీ రైతులు ఎవరు 1,00,000 కోట్లు మళ్ళీ వీళ్ళు అప్పు చేయబోతున్నారు. దానికి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అడుగుతారు. మరి డబ్బులు లేవు అన్నారు, మళ్ళీ అప్పు చేస్తున్నారు. కార్మిక సౌకర్యాలకు మంత్లీ ఇవ్వాల్సిన 400 కోట్ల మటుకు టయానికి ఇవ్వట్లేదు. వాళ్ళ సాలరీ కూడా సరిగ్గా పడలేదు. ఇప్పటికీ 2,500 కోట్లు బకాయి ఉందని కార్మిక సోదరులు చెబుతా ఉన్నారు. మరి ఆ డబ్బులు మీరు ఎప్పుడు చేస్తారు ఏంటో అర్థం కావట్లా. పిఆర్సీ కూడా మీ గవర్నమెంట్ వచ్చి వెంటనే ఇస్తా అన్నారు. ఇంతవరకు పిఆర్సీ గతి లేదు. ఇంకా మా సోదరులు చెప్తా ఇంకొక మంచి క్వశ్చన్ సార్. ఇందాక మా సోదరులు చెప్తారు, మినిస్టర్ కూడా చెప్పారు. ఏం చెప్పారంటే ఏదైతే బస్సెస్ ఉన్నాయో ఈవీ బస్సుల గురించి మాట్లాడడం జరిగింది. ఈవీ బస్సులు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ మేమే సబ్సిడీ ఇస్తున్నాం, మేము కాదని లేదు. మేము ఎందుకు సబ్సిడీ ఇస్తున్నాం? ఈ యొక్క పొల్యూషన్ తగ్గించడానికి ఈవీ తీసుకొచ్చినాం, మేము తీసుకొచ్చినాం. అలాగే మీ స్టేట్ గవర్నమెంట్ ఉంది, మీరు కూడా ఒక ఈవీ పాలసీ తయారు చేయాలి కదా. ఈ ఈవీ పాలసీ తయారు చేస్తా కూడా మా కార్మిక సోదరులు ఏమన్నారంటే ఇప్పుడున్న బస్సుల్లో 30% ఈవీ బస్సులు తీసుకొచ్చారు. వీళ్ళు కొత్తగా బస్సులు కొట్టలేదు, కొత్తగా స్టాఫ్ రిక్రూట్ చేయట్లేదు. ప్రైవేట్ సంస్థలు తీసుకొచ్చి అక్కడ ఈవీ టెండర్లు వాళ్ళ దగ్గర ఇచ్చి వాళ్ళ దగ్గర ఈవీ బస్సులు తీసుకొచ్చి వాళ్ళకి ఉన్న ఏదైతే ఆర్టీసీ యొక్క సంస్థలు ఉన్నాయో, ఆర్టీసీ ప్లేస్ ఉన్నాయో వాళ్ళకి దానాదత్తం చేస్తున్నారు. ఎవరైతే ఆర్టీసీ బస్సులు మన ఓడు బస్సు ఉన్నాయో బయట పార్క్ చేసుకోవడం కానీ, ఆర్టీ ఎంప్లాయీస్ మీరు బయట ఉండమని చెప్పడం కానీ ఇవి జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళు ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్న మాట చెప్తూనే ఇండైరెక్ట్ గా వీళ్ళు ప్రైవేటైజేషన్ సైడ్ మొగ్గు చూపుతున్నారు అనేది కార్మికుల వాదన. నిజమే. ఎందుకంటే ఆర్టీసీ సంస్థలు ఏదైతే ప్లేస్ ఉన్నాయో అవి ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం ఏంటి సార్ దౌర్భాగ్యం. కాకపోతే ఆర్టీసీ సోదరులు వాళ్ళ కోసం పోరాటం చేయట్లా. ఈ రోజు ఆస్తులు ప్రజా ఆస్తులు, ఆర్టీసీ సోదరుల ఆస్తులు కూడా కాదు, ప్రజా ఆస్తుల కోసం వాళ్ళు పోరాడుతున్నప్పుడు ప్రజల తరపున మేము కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది సార్. రైట్ ఓకే నాగార్జున గారు. మనోహరరావు గారు, బీజేపీ నాయకులు మరి ఆయన నాలుగుంది కదా అని ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిప్పుతాడు. అసలు ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వం పథకమే రాయితీ ఇవ్వాలంటే ప్రభుత్వం నుంచి పెట్టుకోవచ్చు ఆలోచన వచ్చింది. కానీ అట్లయితే మేము రాయితీలు ఇవ్వమని చెప్పి ఉన్న నిధులే ఇవ్వలేరా సక్రమంగా తెలంగాణకి. తెలంగాణ ఎదుగుతుంటే తెలంగాణలో వేరే ప్రభుత్వం ఉంటే తట్టుకోలేకపోతున్నారు. పక్క రాష్ట్రానికి నిధులు వరద పారిస్తున్నారు ప్రతి అంశంలో కూడా. ఈ వికసిత భారత్ కాదు వివక్ష భారత్ గా ఈ రోజు పరిపాలించుకుంటూ తెలంగాణ పట్ల వివక్ష చూపుకుంటూ ఒక పక్క ఆర్టీసీ రాయితీలు ఇవ్వము, ఒకవేళ మీరు మీ డిపోల నుంచి ప్రభుత్వం నుంచి చట్ట ప్రకారం కార్పొరేషన్ కొనుగోలు చేస్తే మీకు రాయితీలు ఇవ్వమని చెప్పి ఒక పక్క బెదిరింపులు దిగుతూ రకరకాల వేధింపులకు గురి చేస్తూ మళ్ళీ ఇక్కడ కూర్చొని చిలక పలుకులు పలికితే ఎవడు నమ్ముతాడు? ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆర్టీసీని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అసలు 30 మంది ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు ఈ రాజకీయ విమర్శలను ఒకసారి పక్కన పెడితే ఇప్పుడు మెట్రో వ్యవహారానికి వస్తే మెట్రో నష్టాల్లో ఉంది. ఆ సంస్థ భారాన్ని మోయలేకపోతుంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అనుకుంది. స్వాధీనం కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి, ఆ నష్టాలను కూడా వారికి భర్తీ చేస్తున్న పరిస్థితి. కానీ ఆర్టీసీ విషయంలో ఎందుకు ఆ తరహా వైఖరి కనిపించట్లేదు? మెట్రో అయితే ఒక రకంగా, కార్పొరేట్ సంస్థలు నష్టాల్లో ఉంటే ఒక రకంగా ప్రభుత్వ వైఖరి, ఆర్టీసీ ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఆర్టీసీ నష్టాల్లో ఉంటే మాత్రం మరో రకంగా. ఎందుకు ఆర్టీసీ కొత్త బస్సులు తీసుకోరు? కేవలం మిమ్మల్నే కాదు, గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మెట్రో నష్టాల్లో ఉంది అంటే ఆ సంస్థకి కొంత ఆర్థిక లబ్ధి చేకూర్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకు ఇలా ప్రభుత్వాల వైఖరి మెట్రో లాంటి సంస్థల విషయంలో ఒకలాగా, ఆర్టీసీ లాంటి వ్యవహారాల దగ్గరకు వచ్చేసరికి ఇంకొకలాగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అనేది క్వశ్చన్. ఇప్పుడు అది ఆర్టీసీ మెట్రో అనేది వేరండి. ఇది పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్నది మొదటి నుంచి. పీపీపీ దాని విభాగం ఆధ్వర్యంలో అది 2 భాగస్వామ్యాలతో నడుస్తుంది. కానీ ఆర్టీసీ అట్లా కాదు, మొదటి కార్పొరేషన్ కిందనే ప్రభుత్వం కింద అనుబంధంగానే ఉన్నది అది. కాబట్టి ఇక్కడ ఏంది, ఆ మెట్రో అనేది ప్రైవేటు పెత్తనం ఎక్కువైపోయింది, నష్టాలు వస్తున్నాయి, ప్రభుత్వం నుంచి వాళ్ళకి నిర్వహించడం చేత కావట్లేదు. కాబట్టి ప్రభుత్వమే విలువైన ఆస్తులు ఉన్నాయి, తర్వాత ఆస్తుల్ని కాపాడుకోవాలన్నా వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి ఏప్రిల్లో స్వాధీనం చేసుకోవాలి దాన్ని అని. ఏప్రిల్ నెల వరకు ఉంది సమయం మనకి. ఇంకా ఈరోజు కేబినెట్ లో చర్చించి దాన్ని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే శాఖ కార్పొరేషన్ ఏదో ఉంది, దాని నుంచి ఒక 13,000 కోట్లు రుణాలు తీసేసుకొని ఆ మెట్రోను ప్రభుత్వ పరం చేస్తున్నాం, ప్రైవేట్ లేకుండా చేస్తున్నాం. అక్కడ కూడా అంటే ప్రైవేటును తొలగించేసి ప్రభుత్వ ఆస్తిగా మారుస్తూ ఉద్యోగ భద్రత కల్పించబోతున్నాం. అదే విధంగా దాన్ని కాపాడాలంటే మేము అధికారంలో రాంగంలోనే చేయొచ్చు. కానీ విధానపరమైనటువంటి అంశాలు, ఆర్థిక పరమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. వీళ్ళ ఏముంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మన అధికారం లేదు.